హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మంచూరియా ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన ఒక ప్లేట్ తీసుకొని సన్నగా తురుముకున్న ఒక కప్పు క్యాబేజీ తురుము వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు క్యారెట్ తురుము, రెండు ఆలుని ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్, ఉప్పు కలిపిన కారం వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు వాటర్ లేకుండా కలుపుకోవాలి. మనం పిండి ముద్దలేక కలుపుకొని వీటిని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాం. మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. మనకు బాల్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ కాగాక మనం తయారు చేసుకున్న బాల్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. మనకు బాల్స్ వేగాక మనం బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ప్లేట్లోకి తీసుకున్న బాల్స్ ఒక్కొక్క బాల్స్ 2 ముక్కలు చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని 2 ముక్కలు చేసుకొని మళ్ళీ ఆయిల్ని హీట్ చేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా వేస్తే మనకు మంచూరియా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేగాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించుకున్న మన ముక్కలు క్యాబేజీ ముక్కలు వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుముని వేసుకోవాలి. ఇవి 2 వేగాక మనం తయారు చేసుకున్న బాల్స్ని వేసుకొని ఒక 2 స్పూన్స్ టమాటా కెచప్, ఒక హాఫ్ స్పూను సోయా సాస్ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒక 4 మినిట్స్ కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు సిమ్లో పెట్టుకొని కలపాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న రైస్ని వేసుకోవాలి. మనము దీనిలోకి నార్మల్ రైస్ చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, దేనితోనైనా బాగానే ఉంటుంది. నేను నార్మల్ రైస్తో చేస్తున్నా. తర్వాత ఇది కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముని వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఉప్పు కలిపిన మేరము ఇంకా హాఫ్ స్పూన్ కొంచెం తక్కువనే వేసుకోవాలి. వేసుకుని ఇవంతా కలిసేటట్టు ఒక 5 మినిట్స్ మంచిగా రైస్కు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే మనకు మంచిగా కలుస్తుంది. ఎంతో రుచికరమైన మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.